గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈ రోజు చేసిన ట్రేడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఓవరాల్ గా మనం 1% ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. ఇది ఒక అకౌంట్ ఆల్మోస్ట్ 11,50,000 క్యాపిటల్ ఉంది. ఈ అకౌంట్ లో మనం 10,200 ప్రాఫిట్ బుక్ చేసాం. అండ్ అగైన్ ఇక్కడ ఒక అకౌంట్ ఉంది, 6 lakh ఉంది ఈ అకౌంట్ లో. ఈ అకౌంట్ లో మనం 5,500 ప్రాఫిట్ బుక్ చేసాం. అండ్ ఇది సాఫ్ట్వేర్, యాక్చువల్ గా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మనం చూస్తే ఓవరాల్ గా ఈ టోటల్ అకౌంట్స్ వచ్చేసి క్యాపిటల్ వచ్చి 27 lakh ఉంటుంది. సో మనం ఈ 27 lakh ఈ రోజు ఆల్మోస్ట్ 30,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సో 30K ప్రాఫిట్ బుక్ చేసాం. బట్ ఇక్కడ ఏమైందంటే నేను ఆల్మోస్ట్ 8 కి వీడియో రికార్డ్ చేస్తున్నాను. అందువల్ల ఇక్కడ నేను లాగిన్ అయినా కానీ P&L చూపించట్లేదు. బేసిక్ అయితే ఈ రోజు మనం 30,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. అండ్ ఈ రోజు మనం తీసుకున్న స్ట్రాటజీ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే 22,800 స్ట్రాటజీ అయితే మనం ఈరోజు తీసుకున్నాం. 22,800 స్ట్రాటజీ పుట్ అండ్ కాల్, 22,800 కాల్. ఈరోజు బోత్ సైడ్ డికే అయింది యాక్చువల్ గా మనం తీసుకున్న ప్లేస్ నుంచి. అండ్ మనం తీసుకున్న టైం వచ్చేసి ఏ టైంకి మనం స్ట్రాడిల్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ స్ట్రాడిల్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్, మనం ఎప్పుడు ప్లేస్ చేస్తాం ఏంటనేది. ఒకసారి ఇక్కడ చూస్తే స్ట్రాడిల్ టైమింగ్ వచ్చేసి మనం 10:23కి మనం స్ట్రాడిల్ ప్లేస్ చేసాం యాక్చువల్ గా 10:23కి. అండ్ ఒకసారి మనం చార్ట్ మీద, నిఫ్టీ చార్ట్ మీదకి వెళ్తే ద ఐడియా బిహైండ్ ది స్ట్రాడిల్ వచ్చేసి ఈ ప్లేస్ లో, ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో స్ట్రాడిల్ బుక్ చేసాం. ఈ ప్లేస్ లో మనం స్ట్రాడిల్ ప్లేస్ చేసాం. సో ఎందుకు మనం ఇక్కడ ప్లేస్ చేసాం? మనం 22,800 లెవెల్ ఏమో ఇక్కడ మీరు చూస్తే 22,800 లెవెల్ ఇక్కడ ఉంది. మనం ప్లేస్ చేసిన స్ట్రాడిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు ప్లేస్ చేసాం. ద ఐడియా బిహైండ్ ది స్ట్రాడిల్ ఈస్ ఇట్స్ ఎ డైరెక్షనల్ స్ట్రాడిల్. సో ఇక్కడ మనకి 2 ways. ఇక్కడ ఈ ఫాల్ వల్ల ఏమైందంటే 10,800 ఏదైతే స్ట్రాడిల్ ఉంటుందో, సారీ 22,800 స్ట్రాడిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రీమియం జంప్ అయి ఉంటుంది. అండ్ 22,700 స్ట్రాడిల్ ఏదైతే ఉందో ఆ ప్రీమియం డ్రాప్ అయి ఉంటుంది. సో దీని లైక్ మనం ఎందుకు ఈ లెవెల్ స్ట్రాడిల్ ప్లేస్ చేసామంటే మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు సింపుల్ డైరెక్షనల్ స్ట్రాడిల్. సెకండ్, ఇప్పుడు మన ఐడియా ఏంటంటే వెరీ సింపుల్, మనకి 22,680 ఆర్ 22,650. సో ఈ 22,650 నుంచి ఆల్మోస్ట్ 22,850 ఈ రేంజ్ లో మార్కెట్ ఎక్కడ ట్రావెల్ అయినా మనకు ప్రాబ్లం లేదు. అంటే లైక్ ఈ 700 దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ డ్రాప్ అయినా మన స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు. మన స్టాప్ లాస్ వచ్చి 30 పాయింట్స్ అనమాట. ఎప్పుడైతే మనకు 30 పాయింట్స్ లాస్ వస్తుందో మనం అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం ఈ స్ట్రాడిల్ నుంచి. సో సింపుల్ ఇక్కడ స్ట్రాడిల్ ప్లేస్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ 2 థింగ్స్ జరగాలి. ఒకటి కన్సాలిడేట్ అవ్వాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చి 22,650. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ లైక్ అది బ్రేక్ అవ్వనంత వరకు మన స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు. ఆర్ఎల్స్ మార్కెట్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అయినా మనకు ప్రాబ్లం లేదు. ఆర్ఎల్స్ మార్కెట్ రివర్స్ అయి మన స్ట్రాడిల్ రీజియన్ కి వచ్చినా ప్రాబ్లం లేదు. సో ఈ రీజియన్ కి వచ్చిన ప్రాఫిటే ఉంటుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయిన ప్రాఫిటే ఉంటుంది. ఓన్లీ ఈవెన్ డౌన్ వచ్చినా కానీ మనకి లాస్ ఉంటుంది, కానీ బిగ్ లాస్ అయితే ఉండదు. ఓన్లీ మన బ్రేక్ ఈవెన్ దాటైతే 22,650. సో దట్స్ వై మనం ఎందుకు 22,700 రాగానే 22,800 స్ట్రాటజీ ఎందుకు ప్లేస్ చేసామంటే దట్స్ ద రీజన్. సో డెఫినెట్ గా మార్కెట్ కంటిన్యూగా ఫాల్ అయితే డెఫినెట్ గా మన స్టాప్ లాస్ అయితే కొట్టేస్తుంది. బట్ ఇక్కడ మనం ఎక్స్పాండ్ అయింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకున్నాం యాక్చువల్ గా. ఇది ఈ ట్రేడ్ బిహైండ్ లాజిక్ యాక్చువల్ గా. ఇది ఆ తర్వాత మనం ట్రేడ్ ప్లేస్ చేసిన తర్వాత కంప్లీట్ కన్సాలిడేట్ అయింది మార్కెట్. ఈ స్పైక్ వచ్చినప్పుడు మార్కెట్ లో చాలా మంచి డికే వచ్చింది 22,800 స్ట్రాటజీ. మనం ఎగ్జిట్ అయిన టైం వచ్చి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యాం, 225 230 ఆల్మోస్ట్ ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓవరాల్ గా ఈ రోజు మనం 20 పాయింట్స్ అయితే బుక్ చేసాం. జనరల్ గా మనం 30 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. సో 20 పాయింట్స్ ఈ రోజు ప్రాఫిట్ బుక్ చేసాం. ఇది ఓవరాల్ గా మనం తీసుకున్న ఈ రోజు ట్రేడ్ అయితే. ఓవరాల్ గా 1% 28 lakh క్యాపిటల్ కి మనం 30,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. అండ్ మనం తీసుకున్న పొజిషన్స్ చూడొచ్చు. ఇక్కడ 22,800 మనం గ్రూప్ లో ఇచ్చాం స్టూడెంట్స్ కి. లైక్ ఎవ్రీడే ఇది ప్రీమియం గ్రూప్ అనమాట. స్టూడెంట్స్ కి ఎవ్రీడే మనం గ్రూప్ లో పొజిషన్స్ ఇస్తాం. అట్ ది సేమ్ టైం గైడ్ చేస్తాం స్టూడెంట్స్ ని. అండ్ ఓవరాల్ గా ఈ మే మంత్ టిల్ డేట్ వరకు అయితే 8.7% ప్రాఫిట్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తే 8.47% అంటే 8,700 per 1 lakh ప్రాఫిట్ ఉంది. ఇది ఓవరాల్ గా ఈ మంత్ పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా 2 days ఉంది, చూద్దాం 10%
దాకా రీచ్ అవుతామో లేదో ఈ మంత్. సో ఇది ఈ రోజు జరిగిన ట్రేడింగ్ అయితే. సో మనం ఎందుకు నిన్న మొన్న అంటే లైక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి వీడియోస్ ఎందుకు అప్డేట్ చేయలేదంటే మనకి ఎంట్రీ యాక్టివేట్ అవ్వలేదు. సో మనం స్ట్రాడిల్ ఎవ్రీడే ప్లేస్ చేయము, మార్కెట్ లో వాలటాలిటీ ఉంటే స్ట్రాడిల్ ప్లేస్ చేయము. ఇక్కడ చూడండి మీకు లైక్ లాస్ట్ 3 డేస్ మనం ఎంట్రీ ప్లే 0-0 మీన్స్ నో ఎంట్రీ. ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ 4 డేస్ నుంచి మనం ఏం ఎంట్రీ తీసుకోలేదు. అందుకే నేను ఏ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు. రీజన్ ఏంటంటే మార్కెట్ లో ఎప్పుడైతే బిగ్ మూవ్స్ ఉంటాయో అప్పుడు మనం ఎంట్రీ అయితే తీసుకోం. ఇక్కడ చూడండి ఈ రోజు మనం ఎంట్రీ తీసుకోలేదు. సో ఇక్కడ లైక్ హెవీ మూవ్స్ వచ్చాయి, సో అందువల్ల ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు అంటే మనకి ప్రీమియం లో జంప్ రాలేదు. సో మన స్ట్రాటజీ ప్రకారం ప్రీమియం లో జంప్ రావాలి, దెన్ ఓన్లీ మనం స్ట్రాటజీ స్ట్రాటజీ అనేది ప్లేస్ చేస్తాం. ఇది ఓవరాల్ గా ఈ రోజు థింగ్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.